ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు ఈ సమయం దేవుడు అనుగ్రహించారండి. బెంగళూరు నుంచి మీ అందరితోని కలిసి ఆరాధించి వాక్యం ధ్యానించే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు కలుగచేశారు. ఆయనకే స్తోత్రం కలుగును గాక. Thank you, Lord, for this morning, O Lord, that we are in your presence, O Lord. When we pray and when we speak your word, O Lord, we are not alone. You are with us. O sovereign Lord, Father of Abraham, Isaac and Jacob, God of Abraham, Isaac and Jacob. Abraham, Isaac and Jacob are not alive bodily today, but we still pray as God of Abraham, Isaac and Jacob, because they are living in your mighty presence, O Lord, in the heavens. As you said that I will prepare a place for you, because there are many mansions in my Father's house. They are in your house, O Lord. Lord, we pray for this world which is reeling under darkness. Pray for each and every nation, O Lord. You said that harvest is plenty, workers are few. Even the few workers, Lord, lift them up, that they do mighty works for your kingdom, and to bring many souls to your kingdom, O Lord. Many, many more. Many, many more to see you and see the eternity one day. పాత నిబంధన ముగించుకున్నాము తండ్రి మలాఖీతోని. ఎంతో శాపంలో ఉన్న ఈ ప్రపంచాన్ని ప్రభువా 400 ఏండ్ల తర్వాత మీరు దిగి వచ్చి తండ్రి విడుదల అనేది ఏంటనేది, క్షమాపణ అనేది ఏంటనేది, ప్రేమ అనేది ఏంటనేది మీరు మా మధ్యలో ఉండి 33 సంవత్సరాలు నివసించి మీ ప్రేమను మాకు చూపించి బోధించి మీ శిష్యులను ఈ ప్రపంచంలో వెళ్ళి సువార్త చెప్పమని పంపించి ప్రభువా మీ త్యాగం, మీ బలియాగమం ప్రభువా, మీ పునరుద్ధానం, మీ ఆరోహణం తండ్రి ఎప్పటికీ ఈ ప్రపంచంలో ఉండాలని, ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలని, మాలాంటి వాళ్ళు తెలియపరచాలని మాకు ఆజ్ఞాపించి తండ్రి తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మీరు తండ్రి. ఆ తిరిగి వచ్చే రోజు గురించి ధ్యానిస్తున్నాము, మాట్లాడుతున్నాం ప్రభువా. అప్పటి వరకు తండ్రి ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకోవాలి అని తపన, ఈ ప్రార్థన, ఈ ఆరాధన, ఈ ఆత్మీయ వేదికలో this Facebook is serving you, O Lord. The ministries on this Facebook, they are serving you as they raise up your banner on this platform through many more like us, O Lord. Through worship, through prayer, and through sharing your word, O Lord. కార్యం మీరు చేస్తున్నారు తండ్రి. Thank you, Lord. Thank you, Jesus. We pray for all the darkness to be broken in this world.
all the shackles and chains to be broken in this world, O Lord. That your light will go through many hearts and many souls and turn them to your way, your narrow way, through this platform, across the nations, across the different cultures and different languages. But yet, people will see your light, O Lord. That is our hope. మా విశ్వాసం అదే తండ్రి. Many more souls will be loosened from its prison this morning, now. In the name of Jesus I pray. Amen. Praise God. పాత నిబంధన ముగించుకున్నాము. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రతి ఒక్క సృష్టించినప్పుడు ఇది మంచిది అని, దిస్ ఇస్ గుడ్ అని దేవుడు సూచించారు. కొత్త నిబంధన అలాంటి ఒక గుడ్నెస్తోని స్టార్ట్ అయింది. We call the New Testament, the Gospel, as good news. Suvartha. We say good to many things. ఇంట్లో కూడా పిల్లలు మంచిగా చదివినప్పుడు గుడ్, వెరీ గుడ్ అని చెప్పుకుంటాం మనం. అక్కడ టీచర్స్ కూడా క్లాసులలో పిల్లలు వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పుడు, వాళ్ళ ఆన్సర్స్ రాసినప్పుడు, హోంవర్క్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా చేస్తే గుడ్, వెరీ గుడ్, 10 out of 10 అని అన్నట్లు వాళ్ళకి ఆ గుడ్నెస్కి ఒక మెజర్మెంట్ కూడా ఇస్తారు. అది ఏంటనేది, ఆ గుడ్ న్యూస్ అనేది ఏంటనేది, కొత్త నిబంధన అనేది ఏంటనేది, మనకు కొత్త నిబంధన ఎందుకు, యేసుప్రభు ఎందుకు అనేది ఏంటనేది కొద్ది మాటల్లో కొన్ని వాక్యాలు ధ్యానించుకొని ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అటు యాగములు, అవి సాక్రిఫైసెస్ అంట. మనం ఉపకారం చేసినప్పుడు మన టైంని ఇస్తున్నాం వాళ్ళకి, అవతల వాళ్ళకి. మనం మంచితనం చేసినప్పుడు, హెల్ప్ చేసినప్పుడు మన సమయాన్ని ఇస్తున్నాము, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మనము వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపకారం మనం చేస్తున్నప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు కానీ, ఆర్థిక రీతిగా కానీ, ఎలాంటి ఉపకారమైనా, ఎనీథింగ్, ఒక చిన్న ఉపకారం, ఎవరో పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడో వెళ్ళాలి, పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏదో ఒక ఉపకారం చేయడానికి మనము ముందుకు వస్తాము. ఎలా ముందుకు వస్తాం? మీకేం కావాలో మార్కెట్లో మేము తెచ్చిపెడతామండి అని చెప్తాము. లేకపోతేనా, మిమ్మల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళాలో చెప్పండి, మేము అటు దిక్కే వెళ్తున్నాము, మేము కార్లో వెళ్తున్నాము, ఆటోలో వెళ్తున్నాము, స్కూటర్లో వెళ్తున్నాము, మిమ్మల్ని కూడా డ్రాప్ చేస్తాము, మళ్ళీ మిమ్మల్ని అక్కడే వచ్చి పికప్ చేసుకుంటాం. దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ సాక్రిఫైసెస్ అని దేవుడు చెప్తున్నారు. These are all small sacrifices that leads to big sacrifices. Hallelujah, glory to God. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. But do not forget to do good and to share, for with such sacrifices God is well pleased. గుడ్ న్యూస్ ఎలా మొదలైంది? లూకాసు వార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఈ వచనాలు ధ్యానించుకొని ఇంకా కొన్ని వాక్యాలు ధ్యానించుకొని ముందుకు వెళ్తామండి. ఘనత వహించిన థెయోఫిల. లూకాసు వార్త ఎవరు రాశారండి? లూకు రాశారు. ఆయన ఎవరు? హీ వాజ్ ఎ డాక్టర్, ఆయన వైద్యుడు. ఘనత వహించిన థెయోఫిల, ఆరంభము నుండి కన్నులార చూచి
వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి, అంటే చుట్టూ నెరవేరిన మంచి కార్యాలని కూర్చి అవి తెలుసుకొని అవి ఎవరెవరు చేశారో వాళ్ళని పర్సనల్గా వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మాట్లాడి సేకరించిన మంచి విషయాలు, సేకరించిన గుడ్ న్యూస్, మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు, విత్ ఆల్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన థెయోఫిలా ఎవరు? థెయోఫిలా, హీ వుడ్ హావ్ బీన్ ది హెల్పర్ ఫర్ లూక్. ఆర్థిక విషయంలో ఆయన వాక్యం రాయడానికి, గాస్పల్ రాయాలని అంటే ఎన్నో రకాలుగా ప్రయాణం చేయాలంటే, ఎన్నో చోట్లకు వెళ్ళాలంటే మనకి ఆర్థిక సహాయం కావాలి. మేబీ థెయోఫిలా అనే మంచి అతను ఆయనకి ఆర్థిక సహాయం చేశారేమో, ఆరు ఎన్నో రకాలుగా సహాయం చేశారేమో. అందుకనే ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఆయన గాస్పల్ అనేది మొదలు పెడుతున్నారు. మొదటి అధ్యాయం మొదటి వాక్యంలోనే ఘనత వహించిన థెయోఫిలా, రెస్పెక్టెడ్ థెయోఫిలా అని అన్నట్లు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఆయన గాస్పల్ని ప్రారంభం చేశారనమాట. మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు. నిశ్చయముగా జరిగింది. ఇట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ రియాలిటీ. Hallelujah. Glory to God. Let us see what the English verse says. Let us see in English as well. Let us read it out in English as well. The purpose and method of Luke's Gospel. Luke chapter 1 verses 1 to 4. In as much so many have taken in hand to set in order a narrative of those things which have been fulfilled among us. ఈ రోజుల్లో పొలిటికల్ నరేటివ్స్, ఎన్నో సటారికల్ నరేటివ్స్ ఇవన్నీ చూస్తూనే ఉంటాము. సోషల్ మీడియాలో కానీ, ఇంకా న్యూస్ మీడియాలో కానీ, టీవీలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము. బట్ దిస్ నరేటివ్ దట్ లూక్ wrote after he gathered first-hand information from people around him, including Mother of Jesus Christ. Hallelujah. Glory to God. A narrative of those things which have been fulfilled among us. This is what is being good with the good news. When we proclaim the gospel, when we proclaim the good news, speak with passion and truth and authenticity in your heart, mind and soul and spirit. Hallelujah. Glory to God. Then the person who is listening will definitely receive it. Thank you, Jesus. Just as those who from the beginning were eyewitnesses and ministers of the word. Eyewitnesses and ministers of the word. Luke traveled with the disciples as well. Luke met the disciples as well. Luke met Paul as well, Apostle Paul as well. Hallelujah. Luke traveled with Mark. Luke traveled with Peter and Paul and many more. Thank you, Lord. Thank you, Jesus. Ivanni gospel travels, and these things are not easy things. It won't just come unless the person has the passion to do it for many months, for many years. Thank you, Lord. Thank you, Jesus. Sorry. Just as those who from the beginning were eyewitnesses and ministers of the word delivered them to us, it seemed good to me. It seemed good to me also, having had perfect understanding of all things from the very first, to write to you
an orderly account, most excellent Theophilus. Most excellent Theophilus. So Theophilus would have been an excellent associate for Luke, and who would have helped him in his journey of writing the gospel. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. That you may know the certainty of those things in which you were instructed. So you know the certainty. When we read the gospel, we know it is truth. We know the events have happened. We know the events were prophesied in Old Testament, and most of it were fulfilled by Jesus Christ in New Testament. Thank you, Lord. Thank you, Jesus. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తెరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరట వాటిని కూర్చి వారసుగా రచించుట యుక్తమని ఎంచితిని. It was the divine revelation through Holy Spirit. Luke acknowledged the works of others who had set down in writing events from Christ's life. నెరవేరిన కార్యములు ఏంటి? Old Testament prophecies fulfilled. Isaiah chapter 7 verse 14, Isaiah chapter 53, Micah chapter 5 verse 2, Isaiah chapter 6 verse 3, Isaiah chapter 60 verse 3. Ila, you can list out many Old Testament prophecies. నిశ్చయముగా జరిగినవి మొదట నుండి తెరచి perfect understanding. With perfect understanding, he wrote the gospel. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దముండును, వాక్యము దేవుడై యుండెను. So Luke interacted with the disciples as well, then and there, and he gathered a lot of information. Not only the disciples, many more people of day-to-day living, many who received healing from Jesus Christ. Ila chaana mandini. It is not easy. It is not an easy task to write the gospel. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనము అడిగిన వాటికి, ఊహించిన వాటికన్నా కూడా ఎక్కువ ఇచ్చే దేవుడు. Solomon asked for wisdom and God added wealth to his wisdom. Abraham asked for a son and God gave him generations. May God give you more than you ask for in Jesus' name in today as you are listening the good news. Hallelujah. Glory to God. Thank you, Jesus. Gospel now, there is one very powerful verse. I mean, this is my understanding. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. The entire verse, the 16వ వచనంలో 1 Timothy chapter 3 verse 16. This verse 16 is entire gospel itself. It narrates the entire gospel itself. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మం ఏంటి? The mystery, the truth hidden in Old Testament age and revealed in New Testament, that is the incarnation of Christ. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. Godliness refers to the truths of salvation and righteousness in Christ, which produce holiness in believers, the manifestation of true and perfect righteousness in
జీసస్ క్రైస్ట్. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహడునై తేజోమయుడాయను. Let me read it in English. And without controversy, it is straight truth nailed on the cross. Cross revealed the truth. And without controversy, great is the mystery of godliness. What is godliness? Godliness refers to the truths of salvation and righteousness in Christ, which produce holiness in believers. The righteousness in Christ and the forgiveness and the salvation produces holiness in the believers. We don't have any righteousness and holiness on our own. It is all from the cross. It is all from Jesus himself, which produce holiness in believers, the manifestation of true and perfect righteousness in Jesus Christ. God manifested. The expressive image of God himself is Jesus Christ. అందుకనే యేసు ప్రభువుని వాక్యం అంటారు. He is called as word because he is the expressive image of God himself. And without controversy, great is the mystery of godliness. God was manifested in the flesh. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? ఈ ఒక్క వచనం చాలు. Lord, as we are reading this verse and meditating this word on this platform, let many souls be loosened from its prison, O Lord. Let the healing happen now in the name of Jesus. Let the deliverance happen now in the name of Jesus. Let there be understanding. Let there be family bonding, O Lord. Let your love flow through this word in the name of Jesus. Hallelujah. Glory to God. And without controversy, great is the mystery of godliness. God was manifested in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed on in the world, received up in glory. Thank you, Jesus. In the flesh, not sinful human nature. We all need to understand. చాలా మంది అడుగుతారు, యేసు ప్రభు ఏంటి, ఆయన కూడా మానవుడు లాగా వచ్చారు కదా, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? In the flesh, not sinful human nature, because he was incarnate by the Holy Ghost. Not sinful human nature in the humanness. There is a difference between the flesh here. It is not sinful human nature in the humanness. He was incarnate by the Holy Ghost. God's Son. మొట్టమొదటిగా సువార్తను ఎవరు ప్రకటించారు? ఫస్ట్ ఎవర్ గుడ్ న్యూస్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో that he is going to be incarnate in Holy Ghost అనే మాటని మొట్టమొదటిగా యెహోవా దేవుడే బయలుపరిచారు. మరియు నీకును స్త్రీకిని ఎవరికి చెప్తున్నారు అక్కడ? యెహోవా దేవుడు సర్పము స్వరూపంలో ఉన్న సాతానుకు చెప్తున్నాడు. సాతాను అక్కడ ఉన్నాడు, వింటున్నాడు. ఆదాము అవ్వ కూడా అక్కడ ఉన్నారు. సృష్టి అంతా విన్నదంట. అక్కడ ఉన్న పక్షులు, జంతువులు, అక్కడ ఉన్న చెట్లు, పువ్వులు, the entire creation heard the voice of God preaching the good news. అయితే
ఈ ప్రపంచంలో ఎంతమంది వినారండి? మెనీ షుడ్ రిసీవ్ క్రైస్ట్ టుడే. వి ఆల్ ప్రే ఫర్ హిమ్ వెన్ వీ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి ఆల్ ప్రే ఫర్ దెమ్. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ ఎవరు? మరియ. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె కన్య మరియ, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము అంటే ఎన్మిటి కలుగచేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును. అది ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఆన్ ద క్రాస్. మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణాన్ని జయించిన దేవుడు. తల మీద కొడితే ఏమవుతుందండి? ఇంకా ప్రాణం ఉండదు. సాతాన్ని జయించారు దేవుడు. స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువని. క్రైస్ట్ వాజ్ నెయిల్డ్ ఆన్ ద క్రాస్. ఈ గుడ్ న్యూస్ని ఆదికాండం 3వ అధ్యాయం మొట్టమొదటిగా యెహోవా దేవుడే ప్రపంచానికి బయలుపరిచారు. ఎందుకు బయలుపరిచారు? అప్పుడు మానవుడు పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన మానవుడిని విడుదల చేయడానికి స్త్రీ సంతానం వస్తున్నాడు అని అప్పుడే వాగ్దానం, ఆదికాండంలోనే వాగ్దానం ఇచ్చారు దేవుడు. ఆదికాండంలోనే హీ ప్రీచ్డ్ ది గుడ్ న్యూస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అదే ఇక్కడ 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ఫుల్ఫిల్ అయింది అని అంత డీటెయిల్డ్గా మనం చూసినాము. ఇన్ ద ఫ్లెష్, నాట్ సిన్ఫుల్ హ్యూమన్ నేచర్ ఇన్ ద హ్యూమన్నెస్, జస్టిఫైడ్ ఇన్ ద స్పిరిట్, రైచియస్, క్రైస్ట్ sinless righteousness, seen by angels, both by fallen and elect angels. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు, మత్తయి సువార్త 28:2, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు. సో సీన్ బై ఏంజల్స్, preached among the Gentiles, received up in glory. Thank you Lord, thank you Jesus. 2 కొరింథీలు 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. Why did Christ come? Because God had to reconcile the human beings. దేవుడు మనలను సమాధానపరచుకొనడానికి అక్కడ క్రీస్తుని పంపించారు. ఆయన ఆహుతి అవసరమై ఉన్నది, ఆయన బలియాగమం అవసరమై ఉన్నది, ఆయన రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. కాబట్టి క్రీస్తు తను తానే రాలేదు, తండ్రి పంపించారు. ఎన్నోసార్లు చెప్పారు అది ఆ మాట కొత్త నిబంధనలో, నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి చెప్పిన ప్రకారము. తండ్రిని మహిమపరిచారు యేసు ప్రభు. క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ద గుడ్ న్యూస్ ఈజ్ గివెన్ టు us. Go and proclaim the good news to the world. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, మనము చేసిన పాపాలని మనం మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఆ సమాధానం ఈ ప్రపంచమంతా భయంకరమైన పాపంలో ఉండిపోకుండా తన కుమారుడిని యెహోవా దేవుడు పంపించారు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు
మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని అపొస్తలుడైన పౌలు ఈ వాక్యము చాలా బ్యూటిఫుల్గా సమాధానపరుచుకున్నారు. దేవుడు మనలను క్రీస్తునందు సమాధానపరుచుకున్నారు, మనం కూడా సమాధానంగా ఉండాలి అని అన్నట్లు చాలా బ్యూటిఫుల్గా రాశారు అన్నమాట. ఒక్క నిమిషం దేవుణ్ణి ధ్యానించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మన కోసం దిగి వచ్చిన దేవుణ్ణి మహిమపరుస్తామంటారు. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా ఎన్నోడనా. పాడనా నీ కీర్తన, పొగడనా ఎన్నోడనా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. యేసయ్యా, కనుడవు నీవయ్యా. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లకు నేను కుంగిపోయినను నీ చేయ నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ వెచ్చహస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ వెచ్చహస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా
నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట, నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడరా ఈ కీర్తన, పొగడరా ఎన్నోళ్ళనా. నీ కీర్తన పొగడరా ఎన్నోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన గానుక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణ్ణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు, నశించిపోకుండా, ఈ మానవ జన్మం నశించిపోకుండా నిత్య జీవం పొందాలని ఆయనను మనకు అనుగ్రహించును. లెవిటికస్ 17వ అధ్యాయం 11వ వచనం. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్, and I have given it to you upon the altar to make atonement for your souls. For it is the blood that makes atonement for the soul. All the souls have to be redeemed అని అంటే అక్కడ అటోన్మెంట్, పాప క్షమాపణ జరగాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తం అనేది ఎలాంటి రక్తము వలన? పరిశుద్ధమైన రక్తము వలనని జరుగుతుంది. అది ఎవరి వలన జరిగింది? యేసు ప్రభువు మాత్రమే అది చేయగలిగారు. ఆయన కుమారుడిగా దిగి వచ్చి ఆయన మాత్రమే అది చేయగలిగారు. బికాస్ దట్ వాస్ గాడ్స్ డిజైర్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ఇట్. మనం ఎవరు కూడా చెయ్యలేము. నో వన్ కుడ్ డూ దాట్ కైండ్ ఆఫ్ అటోన్మెంట్. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దాన్ని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును పట్టి ప్రాయశ్చిత్తము చేయును. In summary, the old covenant was governed by a law that prescribed
correct behavior, and that the people continually broke all the time. It contained a sacrificial system that only temporarily removed sins. The sacrifices were administered by priests who represented the people of Israel to God, but the people could not enter God's presence themselves, and the sacrifices were continuous. It was temporary because people broke. They could not come to the expectation of the holiness, of the sanctity of God. So they constantly broke. మనమే వాటిని బ్రేక్ చేసాం కాబట్టి చూసి 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 పాప క్షమాపణ విడుదలకి ఈ ప్రపంచానికి విడుదల ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చారు. The new covenant is governed by a law that is internalized by the people of God and energized by His Spirit. The sins of the people are forgiven and removed once and for all by the sacrifice of Jesus Christ, and the people of God have direct, intimate access to God. Finally, Gentiles who believe are included in the new covenant. Hallelujah. Glory to God. Israel will be restored, sins will be finally forgiven, people will know God directly, and they will have His law written on their hearts so that they will want to obey Him. The law under Old Covenant was never a means to salvation. It was never a means to salvation. It was only a means for temporary forgiveness of the sins. Rather, it led to condemnation as people repeatedly broke the law and violated the covenant. Hence, we had the new covenant given to us, because how the Gentiles came into the new covenant, రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు. ఇది ఒక వన్ లైన్లో ఒక సమ్మరీ లాగా చెప్తాను. Gentiles can be grafted into the tree of Israel by faith in Jesus, the King and Messiah of Israel. The Gentiles were people like us. We are grafted in the tree of Israel because of our faith in Jesus Christ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ కలదియే కాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఎడదగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. సంపూర్ణ సిద్ధి కలదంట, సంపూర్ణ సిద్ధి కలగదు. అండ్ అది ఇట్ డజంట్ గివ్ ద పీపుల్ సాల్వేషన్. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి ఇగను పాపాన్ని అర్పించకుండా ఇగను ఉండదు. కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏ తేట పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమే. The law is only shadow of the good things that are coming, not the realities themselves. For this reason, it can never, by the same sacrifices repeated endlessly, year after year, make perfect those who draw near to worship. If it could, would they not have stopped being offered? వాటి నుంచి
పర్మనెంట్గా క్షమించబడుతుంది అని అంటే అవి అక్కడికే ఆగిపోదును కదా. అలాంటి సాక్రిఫైజెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది కదా. ఎడ్లు కానీ మేకల రక్తము పాప క్షమాపణ విడుదల అనేది పర్మనెంట్గా ఇవ్వలేదు. వాటి రక్తము చెయ్యనేరవు అని చెప్తున్నారు ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-4 ఫర్ ద వర్షిపర్స్ వుడ్ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ వన్స్ ఫర్ ఆల్. అలా పాప క్షమాపణ విడుదల అని అంటే we would have been cleansed once for all by the blood, by the sacrifices of the animals, and would no longer have felt guilty for their sins. But those sacrifices are an annual reminder of sins. అవి రిమైండ్ చేస్తుందంట, మీరు ఇలాంటి పాపాలు చేశారు, సో మళ్ళీ చేయకుండా ఉండండి అని అవి రిమైండ్ చేస్తుందంట. కానీ అవి తీసివేయదు. ఇట్ వోంట్ బ్లాట్ అవుట్, it won't remove our sins, because it is impossible for the blood of bulls and goats to take away the sins. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. So ఇక్కడ మనము చేయాల్సింది ఏంటి? మనము చేయాల్సింది ఏంటంటే పాప క్షమాపణ, పాప విడుదల, అందులో నుంచి రక్షకుడైన యేసుక్రీస్తుని మనము నమ్మినప్పుడు, ధ్యానించినప్పుడు మన జీవితం కూడా అలాగే వాటిని రిఫ్లెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు లివ్ అవుట్ ద గాస్పెల్ యాజ్ ద డిసైపుల్స్ లివ్డ్ అవుట్, యాజ్ ద అపోజల్స్ లివ్డ్ అవుట్, as the missionaries lived out. When we live out the gospel, when we reflect the life of Jesus Christ through our lives, through our goodness, through reflecting the gospel of Jesus Christ, through his sacrifice on the cross, through the word of God, and through our worship and through our prayer, and we live యాజక రూపమైన దేశముగాను, పవిత్రమైన ప్రజలుగాను, పరిశుద్ధమైన ప్రజలుగాను మనల్ని ఉండమని దేవుడు చెప్పారు. కాబట్టి అలా మనం జీవితం అనేది అలాగ వెళ్ళినట్లు అయితే, శేషులమైన మనము ప్రార్థన చేసినప్పుడు అయితే, ఈ ప్రపంచం అనేది వీఆర్ రెడీ టు రిసీవ్ ద లార్డ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్ అంట. We will, when that is what baptism ఇచ్చి యోహాన్ అదే కదా చెప్పాడు, you prepare, you repent. So when we live out the gospel, unknowingly or knowingly, others are getting prepared. మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంట, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు రిపెంట్ అవ్వడానికి. సో దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ us, and we have to go and preach this good news to others in this world in whatever way we can, through your prayers, through your worship, through reciting the word of God, or through sharing the word of God. In whatever simple way you want to preach the gospel, go and preach it. బూదిగంతము వరకు సువార్త ప్రకటించుడి అని దేవుడు చెప్పిన మాటని పట్టుకొని మనం చేస్తామంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, give us that kind of a strength, comfort and peace and confidence that we go out and preach the gospel. Lord, when we preach the gospel, when we proclaim the gospel, you change the mind, you bring the transformation, O Lord. ప్రజలను మీరు మారుస్తున్నారు ప్రభు, వాళ్ళకి విడుదల అనేది మీరు ఇస్తున్నారు తండ్రి, వాళ్ళకి స్వస్థత అనేది మీరు ఇస్తున్నారు తండ్రి, వాళ్ళ జీవితాన్ని మీరు మార్చివేస్తున్నారు ప్రభు. లోకక్షేమం, లోక విడుదల, లోకరక్షణ, లోక క్షమాపణ కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.